నారపల్లికి చెందిన విద్యాసాగర్ పద్మజ దంపతులు ప్రభుత్వ ఉద్యోగులు. విద్యాసాగర్ ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. పద్మజ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరికీ ప్రకృతికి దగ్గరగా జీవించాలన్న తపన కలిగింది. దీంతో 2010 సంవత్సరంలో మిద్దె తోటల సాగు నిపుణులు రఘోత్తమరెడ్డి గారి సలహాలు సూచనలతో నారపల్లిలోని తమ నివాసంలో మిద్దె తోటను ఏర్పాటు చేసుకున్నారు. శాశ్వత మడులను నిర్మించుకుని వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలను పండించుకుంటున్నారు. కుటుంబానికి సరిపడా కూరగాయలను మిద్దె తోటల ద్వారా పొందుతున్నారు. అంతేకాదు ప్రతిరోజు పచ్చటి మొక్కల మధ్య గడుపుతుంటే ఎంతో ఉత్సాహంగా, ఆహ్లాదంగా ఉందంటూ సంబరపడుతున్నారు ఈ దంపతులు. 2009లో ఇల్లు కట్టుకోవడం అనేది జరిగింది. అయితే అప్పటికి మనకు రఘోత్తమ్ రెడ్డి సార్ కూడా మాకు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. ఆయన కూడా అప్పుడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి వెంటనే ఈ మిద్దె మీద ఒక తోటలాగా పెట్టుకొని స్టార్ట్ చేసినారు. అయితే అప్పటి నుంచి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండే, మీరు కూడా స్టార్ట్ చేయండి, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో మనము ఈ రకరకాలైన విష రసాయనాలతో కూడుకున్నటువంటి కూరగాయలు కాకుండా మన వరకు మన ఫ్యామిలీకి సరిపోయేటట్టుగా మనమే మిద్దె మీద పండించుకోవచ్చు. దానికి మనము అంటే మనం వరకు పనిచేస్తే సరిపోద్ది అని చెప్పడం జరిగింది. 10లో మేము కూడా స్టార్ట్ చేసినాము. మమ్మల్ని ఏమన్నారంటే మీరు స్ట్రక్చర్గా చేయండి, చేస్తే ఇంకా కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎక్కువ కూరగాయలు అవి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తే ఈ మడులన్నీ మేము కట్టుకోవడం అనేది జరిగింది. అయితే ముఖ్యంగా అది కట్టుకున్న తర్వాత బాగా వచ్చింది పంట. అప్పుడు రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, సొర, బీర, తర్వాత అన్ని టమాటో, వంకాయ, పాలకూర, ఆకుకూరలు, కొత్తిమీర ఇవన్నీ కూడా పెట్టుకున్నాం. చాలా విపరీతంగా వచ్చింది. అన్నిటికంటే ఎక్కువ ఈ సొరకాయలు, బీరకాయలు అనేటివి విపరీతంగా రావడం జరిగింది. అప్పుడు ఏమైందంటే ఈ నారపల్లిలో కోతుల బెడద విపరీతంగా ఉండే. ఎట్లా అంటే మా కాసిన సొరకాయలు, బీరకాయలు అన్నీ కూడా మేము తినలేదు, కోతులు మాత్రమే తినేవి. దాంతో ఇంకా మళ్ళీ మేము ఆలోచన చేసుకొని ఇదంతా ఈ కేజ్ అనేది పెట్టుకోవడం అనేది జరిగింది. తర్వాత క్రమంలో ఇంకా కొంత డెవలప్ చేసుకోవడం అయింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఒకటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే 2009లో మేము ఇల్లు కట్టుకున్నాము, 10లో ఇది స్టార్ట్ చేసినాము. అయితే అప్పటికి నేను కూడా వర్క్ చేస్తున్నా డిపార్ట్మెంట్లో. అయితే ఇక్కడ ఉండేదాన్నిగా, జిల్లాలో పనిచేసేదాన్ని. అప్పుడు మా బాబు ఇక్కడ లేడు, యూఎస్లో ఉండేది. మా సార్ కూడా తను కూడా ఇక్కడే వర్క్ చేస్తుండే జియాలజిస్ట్గా. అయితే ఇదంతా ఊరికే ఒక రొటీన్గా ఉండేది లైఫ్. ఎప్పుడైతే మేము మిద్దె తోట అనేది అంటే కొంచెం మొక్కలు అవి రూఫ్ మీద కొన్ని మొక్కలు, తర్వాత పూల మొక్కలు, రకరకాలైన ఆకుకూరలు, కూరగాయల మొక్కలు, పళ్ళ మొక్కలు అవన్నీ పెట్టుకునేసరికి స్తబ్దత అంతా పోయి ఒకలాంటి చైతన్యం వచ్చినట్టుగా, ఒక ఉత్సాహము, ఒక మోటివేషన్ అనేది కలిగింది. దాంతో ఇంకా దీన్ని డెవలప్ చేసుకోవాలి. అయితే మనుషులు రొటీన్గా ఉండే దాంట్లో నుంచి బయటపడాలంటే కాస్త మన చుట్టూ పచ్చగా ఆహ్లాదకరంగా కూరగాయలు కానివ్వండి, పళ్ళ మొక్కలు, ఆకుకూరలు, పువ్వులు, తర్వాత దీంతో రకరకాలైన పక్షులు రావడము, ఇదంతా కూడా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో మనసుకి కాస్త ఉత్సాహం కలిగేటట్టుగా, కాస్త మనుషులు అంటే మన పరిసరాలలోకి చైతన్యం వచ్చేటట్టుగా అనిపించడానికి ఇది ఉపయోగపడుతుంది. అది మేము ఫీల్ అవుతూ వస్తున్నాము. ఇప్పుడు మేము జనవరి స్టార్టింగ్లోనే ఇవన్నీ కూడా టమాటో, వంకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, తర్వాత ఆకుకూరలు, పాలకూర ఇవన్నీ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే శీతాకాలం అంటే జనవరిలో స్టార్ట్ చేసుకుంటే చక్కగా మనకు మార్చి, ఏప్రిల్, మే వరకు కూడా మనకు వంకాయలు, టమాటాలు సరిపడా వస్తాయి. అట్లాగే ఆకుకూరలు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా మనకు ఎప్పుడంటే అప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదయం సాయంత్రం వాటరింగ్ అనేది చేసుకుంటామండి. తర్వాత ముఖ్యంగా ఈ మట్టి మేము అప్పుడు 10 సంవత్సరాల క్రితం పెట్టిన మట్టే, కాకపోతే అందులో మేకల ఎరువు కానీ, తర్వాత పశువుల పెంట అవి కలుపుతుంటాము. తర్వాత ఇంకోటి ఏంటంటే వర్మీ కంపోస్ట్ అనేది రెగ్యులర్గా కొంచెము అంటే వీటికి మొక్కలకు బలం కోసమని వర్మీ కంపోస్ట్ అనేది రెగ్యులర్గా మేము చల్లుతుంటాము. నీళ్లు పొద్దున సాయంకాలం అనేది పెట్టుకుంటుంటాము. ప్రతిరోజు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ రసాయనిక ఎరువులతోటి పండిన పంటలు కాకుండా ముఖ్యంగా కూరగాయలు, ఆకుకూరలు, తర్వాత ఇవన్నీ కూడా మనము కలుషితంగా అనేటువంటి మన నీళ్లు, తర్వాత మన ఎరువులు, ఇందులో రసాయనాలు ఏమాత్రం ఉండవు. మనము కేవలం అంతా సేంద్రియ ఎరువులు, తర్వాత సేంద్రియ పద్ధతిలో పండించుకున్న పంటలు కాబట్టి చాలా రుచి కూడా చాలా బాగుంటుంది.
పూర్తి ప్రకృతి విధానంలోనే మిద్దె తోటలను సాగు చేస్తున్నారు ఈ దంపతులు. మేకల ఎరువు, పశువుల గెత్తం, వర్మీ కంపోస్ట్ ని మొక్కలకు అందిస్తున్నారు. చీడపీడల నివారణకు నీమాస్తాని వినియోగిస్తున్నారు. ప్రకృతి విధానంలో పండిన ఈ ఉత్పత్తులు ఎంతో రుచికరంగా ఉంటున్నాయని అంటున్నారు వీరు. మిద్దె మీద మొక్కల మధ్య ప్రతిరోజు కాస్త సమయం గడపడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతోందంటున్నారు. శ్రమాన్ని అనుకోకుండా ప్రతి ఒక్కరూ మిద్దె తోటలను సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. మట్టి తీసుకొచ్చినప్పుడే దాంట్లో పశువుల ఎరువు అంటే మేక ఎరువు కానివ్వండి, తర్వాత పేడ ఇవన్నీ కలిపినాయి మట్టిలో కలిపి మేము ఈ టబ్లలో పెట్టుకుంటాము. తర్వాత అవసరాన్ని బట్టి మేము మన వర్మీ కంపోస్టు వేసుకోవడం జరుగుతుంది. ఇంకా దీంట్లో ప్రత్యేకంగా మేము వేరే ఇతరత్ర ఎటువంటి ఎరువులు కూడా వాడడం జరగలేదండి. ఆరోగ్యంగానే వస్తుంటాయి అన్నీ. ఏదన్నా కొంచెం పురుగు అట్లాంటిది వస్తే కనుక మేము అది నీమ్ ఆయిల్ నీళ్ళల్లో కలిపి చల్లడం వల్ల ఆ పురుగు అనేది పోయే అవకాశం ఉంటుంది. మేము జనవరిలో పెట్టుకున్నామండి క్యాలీఫ్లవరు. చాలా వచ్చింది పంట, ఇంకా చివరి స్టేజ్లో ఉన్నది. ఇది పోయిన తర్వాత ఈ ఆకులన్నీ కూడా మేము అందులోనే వేస్తే అది మల్చింగ్ లాగా తేమ తడి అనేది మట్టికి కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసేసి మేము ఇందులో ఈ 2 మళ్ళల్లో ఆకుకూరలు వేసుకోవాలనుకుంటున్నాము. ఈ మళ్ళల్లో కూడా తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర ఇవన్నీ వేసుకున్నామండి. మనకు అంటే ఇందులో ఇదివరకు అవన్నీ ఉన్నాయి. అవి వెళ్ళిన తర్వాత అవన్నీ వాడుకున్న తర్వాత మళ్ళీ వేసుకున్నాము. ఇందులో రెగ్యులర్గా మేము ఆకుకూరల కోసం ఈ మడి వాడుకుంటుంటాము. ఒకసారి ఒక పంట అయిపోగానే మొత్తం క్లియర్ చేసి మళ్ళీ వేసుకుంటాం. ఇది టమాటో అండి. ఇదంతా కూడా బెంగళూరు పాలకూర. ఇది చాలా బాగుంటుంది, చాలా తొందరగా వస్తుంది. ఒక చిన్న మడి ఇంత చిన్న టబ్లో కూడా మనము మన కుటుంబానికి సరిపడా పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా వస్తుంది, చాలా ఈజీగా సర్వైవ్ అవుతుంది. దానికి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు, ఎక్కువ పోషణ కూడా అవసరం లేదు. ఇది ఎవరైనా కూడా వేసుకోవచ్చు. టమాటోలు మాకు జనవరిలో పెట్టుకున్నాము. ఇది ఇంకా మనకిప్పుడు మార్చి అయిపోతుంది. ఏప్రిల్, మే, జూన్ మళ్ళీ వర్షాలు పడే వరకు కూడా మాకు టమాటోలు అనేటివి మాకు సరిపోతుంటాయి. తర్వాత ఈ మడంతా కూడా మేము క్యాబేజ్ వేసుకున్నాము. చాలా ఇవన్నీ అయిపోయినాయి, తీసేసుకున్నాము, వాడుకున్నాము. ఇంకా ఇవి ప్రస్తుతానికి వస్తున్నాయి. దాదాపు మనకి ఇవి ఇంకా ఎన్ని రోజులైనా ఉంటాయి, 2 నెలలు 3 నెలలు అయినా కూడా చెట్టు మీద ఉంటే మనం వాడుకోవచ్చు, పాడవు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. కాబట్టి ఇది మంచి ఆరోగ్యకరమైన పంట. ఇది మనకు ఎంత అంటే ఒక 3 నెలల్లో వస్తుంది. మేము జనవరిలో పెట్టుకున్నాము. ఇది ఏప్రిల్, మే వరకు కూడా మనం వాడుకోవచ్చు వీటిని. ఇది సగం అయిపోయింది, ఇంకొక సగం ఉంది. తర్వాత మేము ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇదే పంటను వేసుకోవడం అనేది జరుగుతుంది. పుదీనా అండి. పుదీనా మనకు సంవత్సర కాలం వస్తుంది. మనం అన్ని రకాలైన వంటలలోకి వాడుకోవచ్చు. ఇందులో చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి. మనం అంటే మామూలుగా బయట కొనుక్కొచ్చిన వాటిని కూడా ఒక చిన్న కొమ్మ నాటుకున్నా వస్తుంది. దీనికి కొంచెం మామూలుగా పెద్దగా పోషణ అనేది ఏం అవసరం లేదు. కొన్ని నీళ్లు చల్లడము, తర్వాత పైపాటుగా మనము వర్మీ కంపోస్ట్ చల్లుకుంటే సరిపోతుంది. కొంత శుభ్రం చేసుకుంటూ దాన్ని నీట్గా మెయింటైన్ చేసుకుంటే మనకు సంవత్సర కాలం పాటు కూడా మనకి పుదీనా అనేది అందుబాటులో ఉంటుంది. ప్రతి వంటలో కూడా మనం దీన్ని వాడుకుంటాం. ఇది రణపాల ఆకండి. మనము కిడ్నీ స్టోన్కి నొప్పి అది ఇది అంటే స్ట్రెంగ్తెన్ కోసం అని చెప్పి దీన్ని వాడడం అనేది జరుగుతుంది. దీన్ని కూడా పెద్దగా పోషణ అనేది అవసరం లేదు, మామూలుగా వేసేస్తే వస్తుంది. దీన్ని కూడా మనము ఎక్కడైనా సరే పైన కానీ ఇంటి ముందర కొంచెం స్థలం ఉన్నా కూడా దీన్ని పెంచుకోవచ్చు. ఇంక ఇవన్నీ వంకాయలండి. వంకాయలు చాలా బాగా వస్తున్నాయి ఇవి. ఇది మేము విత్తనం కోసం పెట్టుకున్నాము, మొట్టమొదలు వచ్చిన వంకాయని. అట్లాగే మంచిగా కొంచెం ఆరోగ్యంగా వచ్చిన వంకాయలు కానివ్వండి, టమాటాలు కానివ్వండి, ఏవైనా విత్తనాలు మొట్టమొదటి కాయని అట్లా విత్తనాల కోసం పెట్టుకుంటే మనకు నెక్స్ట్ విత్తనాల కోసం అవి పనికొస్తాయి. చాలా బాగా వస్తున్నాయి. కాకరకాయలు అనేవి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. మనం ఒకసారి తీగ పెట్టుకుంటే అవి ఏ కాలమైనా వస్తుంటాయి. 2010లో మేము చక్కగా మొట్టమొదటిసారిగా తోట వేసుకున్నప్పుడు విపరీతంగా పంట వచ్చింది. ఆ పంటను చూసి మేము ఎంత ఆనందపడ్డామో ఆ పంటను మేము ఏమీ తినలేకపోయినాం. ఎందుకంటే అప్పుడు ఇక్కడ కోతులు విపరీతంగా ఉండేవి. అన్నీ కూడా సొరకాయలు, బీరకాయలు, తర్వాత టమాటోలు అన్నీ కూడా కోతులు వచ్చి తెంపి అసలు మేమేమీ వాడుకోవడానికి వీలు కాలేదు. దాంతో మేము ఏం చేసామంటే మరి ఇట్లా మనం ఇంత కష్టపడి పెంచుకున్న పంట అంతా కూడా ఇవి మనం ఉపయోగించుకోకుండా అయిపోతున్నాయి కదా అని చెప్పేసి మేము ఇది ప్లాన్ చేసుకున్నామండి. అంటే ఇది ఒక కేజీ లాగా అనమాట. దీంట్లోకి మామూలుగా చిన్న చిన్న పిట్టలు తర్వాత అవన్నీ వస్తుంటాయి, కానీ పెద్ద అంటే కోతులు కానివ్వండి, తర్వాత అట్లాంటి తోటను పాడు చేసే జంతువులు ఏవి కూడా రావడానికి వీలు ఉండదు. కాబట్టి మనం ఏం పండించుకున్నా కూడా అవి మనమే వాడుకోవడానికి మనకి
బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా ఇది చేసుకుంటే మనకున్న పరిమిత వనరుల్ని పర్ఫెక్ట్గా వాడుకోవడానికి ఈ చిన్న చిన్న ప్లాన్స్ అనేటివి మేము చేసుకోవడం జరిగింది. ఇంకా పాలకూర అండి, ఇది రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. మనం ఎప్పుడంటే అప్పుడు అంటే ఎక్కడంటే అక్కడ వేసుకోవచ్చు. మనకు సంవత్సర కాలం పాటు ఏ సీజన్లోనైనా పాలకూర వస్తుంది. దీని గురించి మనకు అందరికీ తెలుసు. అన్ని రకాలుగా అంటే అన్ని రకాల వంటల్లోకి దీన్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మళ్ళీ మంచి బాగుంటుంది, సమ్మర్లో బాగా వస్తాయి ఇవి. దీనికి కూడా కొంచెం మంచి మట్టి వేసి కాస్త ఎరువు వేసుకుంటే సరిపోద్ది. ఎటువంటి మనము రసాయనిక ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. అట్లాగే పూల మొక్కలన్నీ కూడా మనము చూడడానికి బాగుంటుంది. తర్వాత మనము అన్ని అకేషన్స్లో కూడా పూలను వాడుకోవచ్చు. ఇట్లా టబ్స్లో మనము కొన్ని మొక్కలు పెట్టుకున్నా కూడా సైడ్స్కి ఇట్లా చిన్న ఇది మెంతి అండి, తర్వాత కొత్తిమీర అట్లా కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న ఆకుకూరలు వేసుకోవడానికి కూడా ఈ టబ్స్ ఉపయోగపడతాయి. తోటకూర ఇట్లా సైడ్స్కి మనము అంటే ఒక టబ్లో ఒకటే మొక్క కాకుండా ఒక 4 మొక్కలు పెట్టుకొని మధ్యలో చిన్న చిన్న ఆకుకూరలు ఇట్లాంటివి కూడా మనం వేసుకోవచ్చు. ఇదంతా మెంతి అండి, ఒక 3-4 రోజుల క్రితం వేసిన మెంతి. అది రీసెంట్గా తెప్పించుకున్నామండి మట్టి. ఎందుకంటే ఇంకా మట్టి మనం ఇక్కడ మనకు ఇంటి చుట్టుపక్కల ఉన్న మట్టి అంత సారవంతమైంది కాదు కాబట్టి మేము ఎర్రమట్టిని తీసుకొస్తాము. అందులో ఇదంతా కూడా ఈ పశువుల ఎరువును కలిపి మిక్స్ చేసి పెట్టుకుంటాము. అవసరాన్ని బట్టి కొత్త మొక్కలు పెట్టుకుంటే వాడుకుంటాము. ఇందులో ఏమున్నదంటే ఎర్రమట్టి ప్లస్ పశువుల ఎరువు కలిపి 3 పాలు ఎర్రమట్టి ఉంటుందండి, 1 పాలు పశువుల ఎరువు, అవన్నీ కలిపి రెడీగా పెట్టుకుంటాము. మా అవసరాన్ని బట్టి ఇందులో మేము మొక్కలు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇది వర్మీ కంపోస్ట్ అండి. మేము ఒకటేసారి తెచ్చుకుంటాము. అక్కడ యూనిట్స్ దగ్గరికి వెళ్ళి మంచి నాణ్యమైన వర్మీ కంపోస్ట్ తెచ్చుకొని రెగ్యులర్గా ఎక్కడ అంటే మొక్కలకు అవసరం ఉన్నప్పుడల్లా మేము దీన్ని వాడడం అనేది జరుగుతుంటుంది. ఇదంతా పైపాటుగా చల్లుకోవడమే, అంటే ఇన్స్టెంట్గా వాటికి బలం రావడానికి ఈ వర్మీ కంపోస్ట్ అనేది పనిచేస్తుంది. ఎంతో ఇష్టంగా ఇంటి పంటలు సాగు చేసుకున్న కోతుల చేష్టలు కాస్త ఇబ్బంది కలిగించాయి. మిద్దె మీద పండిన కూరగాయలు వాటికే ఆహారంగా మారాయి. దీంతో వీటికి చెక్ పెట్టాలని భావించిన ఈ దంపతులు ఇనుప పంజరమే సరైన పరిష్కారమని నిర్ణయించుకున్నారు. 60,000 రూపాయల పెట్టుబడితో మొక్కలకు ఎలాంటి ఇబ్బందులు రానియకుండా ఎంతో పకడ్బందీగా శాశ్వత పంజరాన్ని మేడ మీద ఏర్పాటు చేసుకున్నారు. తద్వారా కోతుల బెడదకు స్వస్తి పలికారు. ఇప్పుడు తమ పంజరపు తోటలో కూరగాయలు ఆకుకూరలను తినగలుగుతున్నామని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొంచెం పైన రూఫ్ గార్డెన్ వేసుకుంటే బాగుంటుందని చిన్నగా అప్పుడు స్టార్ట్ చేసినాం, కొంచెం వేరే టబ్స్లలో వేరే వాటిలలో. తర్వాత ఇంకొక 2-3 ఇయర్స్ అట్లా అయిన తర్వాత కోతులు రావడం, దానివల్ల ఇబ్బంది అవన్నీ ఉన్న చెట్లను పాడు చేయడం జరిగింది. అయితే అప్పుడు ఏం చేసినామంటే ఇక కొంచెం పర్మనెంట్గానే చేద్దామనే ఉద్దేశంతో ఈ కేజ్ గార్డెన్ అండ్ ఈ మడ్లను తయారు చేసుకోవాలనుకొని ఆ రఘోత్తమ్ రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో, వారి యొక్క అడ్వైస్తో ఈ రెండు కూడా ఈ పనులు ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసాం. ఇవి స్టార్ట్ చేసి ఒక 1-2 months లోపల ఒక మేస్త్రిని తీసుకొచ్చి ఫస్ట్ ఈ మడులు తయారు చేసాం. ఇటుకలు 4 ఇటుకలు 4 వైపులా 4 ఇటుకలు సిమెంట్ బ్లాక్స్ 4 వైపులా పెట్టేసి ఇటొక 1.5 మీటర్ అటొక 2 మీటర్స్ అట్లా, అంటే మన డైమెన్షన్స్ మనం అనుకున్న రీతిగా పెట్టుకోవచ్చు. మాకు తోచిన విధంగా పెట్టుకొని కింద మేస్త్రి చెప్తే ఏమైందంటే బిల్ల వేస్తాడు, ఈ డైమెన్షన్కి తగినటువంటి బిల్ల వేస్తుంటాడు. ఆ బిల్లకు తగ్గట్టు ఆ 4 వాటి బ్రిక్స్ మీద ఆ బిల్లను కూర్చుండబెట్టి దాని నుంచి ఈ సిమెంట్ బ్రిక్స్ తోటి వాల్ తయారు చేస్తాడు. అవి ఏంటంటే మాకు ఒక 10 feet 9 to 10 feet అని ఉండాలి. ఇంకా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, మ్యాక్సిమం 10 feet ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఉన్న మన రూఫ్ గార్డెన్కు మేము ఇలా 9 feet వరకు డెప్త్ 9 feet వచ్చేటట్టు మేము తయారు చేసుకున్నాం. దాని తర్వాత ఈ మళ్ళు ప్లస్ ఈ కాంపౌండ్ ఈ మీద ఈ వాల్కు పక్కకు మళ్ళీ ఒక వాల్ తీసుకొని ఇది కూడా ఒక ప్లాట్ఫామ్, ఇది కూడా కొన్ని మళ్ళలాగా తయారు చేసుకొని ఇట్లా తయారు చేసుకొని అన్ని చెట్లు ఆకుకూరలు ఇవన్నీ పెట్టుకున్నాము. ఈ కోతులు వచ్చి మొత్తం కూరగాయలను పాడు చేయడం చూసిన తర్వాత మాకు ఆలోచన వచ్చింది. ఎందుకంటే మాకు హాఫ్ ఆఫ్ ది ఏరియా రెసిడెన్స్ ఒక రూమ్ కట్టుకుని మా రేకులతోటి ఒక కొంత ఇది ఉంది. దానివల్ల మిగతాది ఉన్న ఏరియాను మొత్తం క్లోజ్ చేసేస్తే ఒక గ్రిల్స్ తోటి ఇట్లా కేజ్ గార్డెన్ లాగా చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఈ కేజ్ని ఈ జాలీని మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోతులు రాకుండా చేసినటువంటి ఈ కేజ్ ఏదైతే ఉందో, ఈ జాలీ ఏదైతే ఉందో, మేము ఈ గ్యాపు ఒక 1 inch ఆల్మోస్ట్ 1 inch వరకే పెట్టినాము.
అయితే చిన్న పిట్టలు లాంటి లోపలికి రావడం కొంచెం ఇబ్బంది అవుతున్నాయి. చాలా చిన్న పిట్టలు తప్ప వేరే ఏవి రావడానికి అవి భయపడుతున్నాయి, రాలేకపోతున్నాయి. కాబట్టి ఈ గ్యాప్ ఈ రెండింటి ఇది ఎంత ఉందో డబుల్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. డబుల్ కానీ ఇంకొంచెం ఒక 2 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ పెట్టుకొని ఇంత హోల్ ఇంత ఇట్లా ఇవి 4 కలిపి ఒకటే ఇట్లా గ్యాప్ ఇచ్చేస్తే కాస్ట్ కూడా తక్కువ అయిపోతుంది. మీకు కొంచెం చిన్న అవి కూడా వస్తాయి. ఇప్పుడు కోతులు అవి పెద్ద ఏం రావు. అవి వాటికి కావాల్సింది చాలా ఏరియా కాబట్టి ఇంతే. దీనికంటే ఇట్లా చేసుకుంటే బాగుంటుందని నా సలహా. ప్యాషన్ అనుకొని ఖర్చు అనుకోకుండా ప్యాషన్ అనుకొని మనకు గ్రీనరీ ఉంటుంది, కొంచెం హెల్త్కి బాగుంటుంది చూడడానికి. కానీ మంచి ఆహారం కూడా మంచి ఆర్గానిక్ ఆహారం కూరగాయలు తినొచ్చు. ఆకుకూరలు మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. ఆకుకూరలు అయితే ఎప్పుడు రావచ్చు. మనం కొంచెం జాగ్రత్త పడితే 360 రోజులు ఆకుకూరలు పెట్టుకోవచ్చు మనం. నీటి ప్రాముఖ్యతను తెలుసుకున్న ఈ దంపతులు తమ మేడ మీద కురిసిన ఒక్క నీటి చుక్కను వృధాగా పోనీయరు. వాన నీటితో పాటు మొక్కలకు అందించగా వృధాగా పోయే నీటిని సంరక్షించుకునేందుకు ప్రత్యేక పద్ధతులను అనుసరిస్తున్నారు. తద్వారా భూగర్భ జలాలు రీఛార్జ్ అవుతున్నాయని విద్యాసాగర్ తెలిపారు. రూఫ్లో పడ్డ రెయిన్ వాటర్ కానీ, మనము ఇప్పుడు చెట్లకు రోజు నీళ్ళు పెడుతుంటే వచ్చిన ఆ వాటర్ కానీ అన్నీ ఈ పైపు రూఫ్ నుండి ఈ పైపు ద్వారా మేము ఒక వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ తయారు చేసుకున్నాము. ఈ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లోకి డైరెక్ట్ ఈ పైపు నుండి వచ్చిన నీళ్ళు వర్షం పడ్డప్పుడు కానీ మామూలుగా మనం ఓవర్ఫ్లో అయిన వాటర్ కానీ మనం మోటార్ వేసి మర్చిపోయిన ఓవర్ఫ్లో అయితే ఆ నీళ్ళు కానీ బయటకు ఇక్కడ పోకుండా ఇందులో నుండి ఈ హార్వెస్టింగ్ స్ట్రక్చర్కి వస్తుంది. ఈ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఏంటంటే మనకి ఇక్కడ స్థలం ఎక్కువ లేదు మాకు. ఇది ఉండడం వల్ల దీన్ని చిన్నగా ఇంతే ఒక 1.5 మీటర్ లెంత్, ఒక 3/4 మీటర్, ఒక 3/4 మీటరు విడ్త్ తోటి ఒక 3 ఫీట్ 2.5 ఫీటు థిక్నెస్ తోటి అందులో రకరకాల ఫిల్టర్ మీడియా అందులో వేయడం జరిగింది. ఇది కూడా మళ్ళీ కింద ఒక బిల్ల పైన ఒక ఛాంబర్ లాగా తయారు చేసినాం. దాని మీద మళ్ళీ ఒక బిల్ల, ఒక ఛాంబరు పై దానిలో అన్ని హోల్స్ వేసేసి ఇక తర్వాత ఫిల్టర్ మీడియా చేసిన. ఒక పెద్ద కంకర, తర్వాత మీడియం కంకర, తర్వాత చిన్న చిప్స్ అవన్నీ వేసి ఒక ఫిల్టర్ మీడియా తయారు చేసినాం. ఈ నీళ్ళన్నీ ఫిల్టర్ అవుతాయి. రెయిన్ వాటర్ కానీ మడ్ వాటర్ ఏదైనా ఇవన్నీ ఫిల్టర్ అయ్యి అందులోకి ఫిల్టర్ అయ్యి ఆ కింద ఛాంబర్ నుండి నేను బోర్కు హోల్ చేసినాను. డైరెక్ట్ బోర్లోకే ఆ నీళ్ళు పోయేటట్టు. ఆ డైరెక్ట్ బోర్లోకి నీళ్ళు పోతే చాలా ఫాస్ట్ రీఛార్జింగ్ అవుతుంటుంది గ్రౌండ్కు. అది కాకుండా అందులో నీళ్ళు ఉన్నాయి కూడా కింద పోరస్ కాంక్రీట్ వేసిన కింద గ్రౌండ్కు కొంత రీఛార్జింగ్ అవుతుంది, ప్లస్ బోర్కు రీఛార్జింగ్ అవుతుంది. ఇంకోటి కావాలనుకుంటే ఒక సంపు పెట్టుకొని సంపుకు కూడా ఒకటి తీసుకోవచ్చు. కానీ ఆ సంపుది మాకు అది పెట్టుకోలేదు. తర్వాత దాన్ని డిస్కనెక్ట్ చేశాను. ఇప్పుడు మాత్రం 2 గ్రౌండ్కు రీఛార్జింగ్ ప్లస్ బోర్వెల్కు డైరెక్ట్ బోర్వెల్కు రీఛార్జింగ్ చేసినాం. మా ఫ్రెష్ వాటర్ అంటే ఫిల్టర్ వాటర్ ఛాంబర్ నుండి ఆ రెండింటికి మనం కనెక్షన్ ఇచ్చి గ్రౌండ్కు రీఛార్జ్ అయ్యేటట్టు. ఈ బోర్కు రీఛార్జింగ్ ఏంటంటే ఇవన్నీ మాది చాలా ఉప్పు నీళ్ళు. ఈ వాటర్ వల్ల కొంచెం అవన్నీ ఏరియా కూడా కొంచెం మంచినీళ్ళతోటి కొంచెం రీఛార్జ్ అవుతుందనే ఉద్దేశంగా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. వాటర్ క్వాలిటీ కూడా కొంచెం చేంజ్ అవుతుందనే ఉద్దేశంగా నేను డైరెక్ట్ బోర్కే ఇచ్చిన. దానివల్ల ఎలాంటి సమస్య లేదు. ఎందుకంటే ఫిల్టర్ అయిన వాటరే బోర్కు పోతాయి కాబట్టి ఆ బోర్ కూలడం అదేం లేదు. ఇప్పటికీ నా 5 సంవత్సరాలు అవుతుంది. మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎప్పుడు ఏది ఇబ్బంది కాలేదు. ఇవన్నీ ఆ పైనుంచి రూఫ్ వాటర్ అంతా కూడా కలెక్షన్ చేయడం ఇదొక అడ్వాంటేజ్. ఆ రోజు మనం చెట్లకు నీళ్ళు పెట్టినవి కూడా ఇందులోకే వచ్చేసి ఫిల్టర్ అయిపోతాయి కాబట్టి మనకి ఇబ్బంది లేదు.